నమస్తే, వెల్కమ్ టు యూటీవీ స్పెషల్ షో. ఈ ప్రపంచంలో అందమైనవి చాలా ఉంటాయి, కానీ ఆ అందానికే అసూయ పుట్టే అందం ఆమెది. బాహ్య సౌందర్యంతో పాటు ఆత్మ సౌందర్యం కూడా ఆమె సొంతం. ఎందుకంటే చిన్న వయసులోనే ఎన్జిఓ సంస్థ నడుపుతూ ఈ సమాజానికి తన వంతు సేవ చేస్తూ వస్తున్నారు. అలాగే యాంకర్గా, హీరోయిన్గా, ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఇటు సమాజ సేవ చేస్తూ తన వంతు పాత్ర పోషిస్తున్న ఆమె ఎవరో కాదు, సోనియా ఆకుల. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆవిడ అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సోనియా గారు. నమస్తే. నమస్తే అనకంటే హాయ్ చెప్పలేము. సో బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అవ్వబోతున్నారు, దాంట్లో అడుగు పెట్టబోతున్నారు కాబట్టి ఏముంది, ఎలా అనిపిస్తుంది అసలు? ఆ ఆఫర్ ఎలా వచ్చింది బిగ్ బాస్ది? నాకు మామూలుగా ఆపర్చునిటీ వచ్చింది, ఇలాగే రిఫరెన్స్ ఎవరో ఇచ్చినట్టున్నారు. సో వచ్చింది, కాల్ వచ్చింది. ఆడిషన్స్ అటెండ్ అయ్యేంత వరకు కూడా ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్, నాకేం వస్తుందిలే, నన్ను నేను సెలెక్ట్ చేస్తారులే అనుకుంటుండే. సమ్హౌ లైక్ దే ఫౌండ్ సంథింగ్ ఇన్ మీ అండ్ మంచి యాక్టింగ్, సోషల్ వర్క్ ఇట్లా అన్నీ ఉన్నారు కదా అని అనుకున్నారో, మరి ఏమనుకున్నారో వచ్చింది, ఫైనల్ అయింది. బట్ వెరీ షార్ట్ టైం, నాకు చాలా తొందరగా, అంటే లైక్ చాలా షార్ట్ టైం ఉన్నది. అంటే బిగ్ బాస్కి వెళ్ళాలి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఆపర్చునిటీ అలా వచ్చింది? నెవర్ థాట్ ఆఫ్ ఇట్, అసలు అనుకోలేదు. ఓకే. సో వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ ఎలా అనిపించింది? అంటే వెళ్ళాలంటే భయం వేసిందా? ఎందుకంటే సీజన్స్ అన్ని చూస్తుంటారు కాబట్టి. సీజన్స్ అంతా నేను ఏం చూడలేదు, అసలు ఏం చూడలేదు. మామూలుగా బిందు మాధవి గారి ఎపిసోడ్స్ చూసిన కొన్ని. ఏంటంటే అది కూడా ఏంటంటే ఆమె నాకు కాన్సెప్ట్ ఏంటిది, ఎంతమంది చూస్తున్నారు, ఏంది అసలు ఇది ఏంది అని తెలుసుకోవడం కోసం అని కొంచెము చూస్తే, ఆ సీజన్ కొంచెం చూస్తే అనిపించింది, ఇఫ్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ రియల్, అంటే లైక్ యూనో మంచి పర్సనాలిటీస్ లేకపోతే ఇట్లా ఎట్లా చేస్తారు, సిచ్యువేషన్స్లో ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు అనేదే షో అయితే షీ విల్ బి ద విన్నర్ అని అనుకున్నా. అది అవునా కాదా అనడం కోసం అని అప్పుడు కొన్ని ఇట్లా ఏమంటారు ఫ్లోలో లైక్ యూనో వర్క్ అయిపోయినాక ఏదో అట్లా చూసేది, అంతే. పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టి అట్లా అంతా చూసింది ఎప్పుడు లేదు. ఓకే, అవుతుందా లేదా ఆమె అనేది చూసిన అన్నట్టు, అంతే. ఇక నేను ఎక్కువ ఫాలో ఏం కాలేదు. బట్ అదే ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎట్లా అవుతుందో మరి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా అని అనుకున్నా. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఈజ్ లైక్ యూనో చాలా వేల మందిని ఫిల్టర్ చేస్తే వస్తుంది ఆపర్చునిటీ. అది నాకు వచ్చింది అంటే యూటిలైజ్ చేసుకోవాలి కదా అనేసి నేను అసలు పోను అన్నట్టే అనుకున్నా. కానీ నా ఫ్రెండ్ యశ్ ఉండి ఇంకా నో, దిస్ ఇస్ బిగ్ ఆపర్చునిటీ, మంచి ప్లాట్ఫామ్, పెద్ద ప్లాట్ఫామ్ ఇది అని అంటే, సరే ఓకే లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని అనుకున్నా. కొంచెం మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది, అండ్ చాలా యూనిక్ కాన్సెప్ట్. బట్ దెన్ నేను ఎట్లా ఉంటానో అనేది నాకు నర్వస్నెస్ అన్నట్టు. సో మీరు అన్నట్టు నిజంగా వేల మందిని ఫిల్టర్ చేస్తే ఇలాంటి అవకాశం వస్తూ ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్రెడీ ప్రోమో వస్తుంది, నాగార్జున గారు చెప్తున్నారు మీరు ఎంతైనా ఊహించుకోండి, కానీ ఆ ఊహకు అందనంతగా బిగ్ బాస్ సీజన్ 8 ఉండబోతోంది అని. ఎలా అనిపిస్తుంది? ఏమో కొంచెం, అంటే నో నేనేం ఊహించుకోలేదు. కాకపోతే ఏదో అంటే లైక్ డెజర్ట్లో కూడా అట్లా అంతా పెట్టిరు కదా, ఏమన్నా అట్లా ఒక్కదాన్ని ఇట్లా వదిలేసి ఉంచుతారా అట్లా అని ఆలోచిస్తున్నా, అంతే తప్ప అట్లా అనుకోవడానికి ఏం లేదు అసలు. నాకు ఎక్కడ కూడా మనకి రిసోర్సెస్ జరుగుతుందని కూడా లేదు కదా, ఏం జరుగుతుందో తెలియదు. ఓన్లీ థింగ్ నాకు అర్థమైంది ఏంటంటే ఎమోషన్స్ అయితే ఉంటాయి. they'll put you into all different things. నీ ఎమోషన్ ఎట్లా వస్తుంది అని చూస్తారు. అంటే లైక్ యూనో నువ్వు టఫ్ సిచ్యువేషన్లో నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు అనేది చూస్తారు. అది నేనేమో నాకు నువ్వు చెప్తే రాదు, నేను చెప్తే రాదు, అప్పుడు పెట్టిందే వస్తుంది. అండ్ ఫిజికల్గా ఆడాలి, టాస్క్లు ఆడాలి, అది రెండైతే తెలిసినాయి అంతే. అన్నిట్లలో కామన్గా పాయింట్ అంటే అది ఒకటే, ఇంకా మిగతా ఏవి యూ కెనాట్ ఎస్టిమేట్. సో స్పెషల్గా ఏమైనా ఎక్సర్సైజ్ చేశారా వాటి కోసం ప్రిపేర్ అవ్వటం కానీ ఏమైనా చేశారా? ఐ విష్ ఐ కుడ్, నాకు కొంచెం ముందు తెలిస్తే చేసేదాన్ని డెఫినెట్గా. కానీ నాకు 4-5 రోజులు అంతే, ఏం చేయలేను ఆ టైంలో, ఎట్లయినా అని లైట్ తీసుకున్నా. హ్యాపీగా చేద్దాం అంతే, హ్యాపీగా పోయేసిద్దాము అని అనుకున్నా. బికాజ్ లైక్ టాస్క్ అంటే సరే ఓకే, అంత పువర్ కూడా కాదు నేను, ఫిజికల్ స్ట్రెంత్ ఉన్నది కొంచెం, నేను చేయగలుగుతా స్పోర్ట్స్ ఆడినా చిన్నప్పుడు. కానీ ఎప్పుడు ఊరికని కింద పడతా ఉంటా, అది ఒకటే భయం నాకు. ఊరికని ఇక్కడ అక్కడ స్టిచెస్ పడతా ఉంటాయి, అట్లా అది ఒకటే అంతే. సో చాలా జాగ్రత్తగా చూసుకుంటా, ఛాలెంజింగ్ ఉన్నది, చూసుకుంటూ ఆడాలి అంతే. సో ఫిజికల్గా అంటే టాస్కులతో పాటు బ్రెయిన్ టాస్కులు కూడా ఉంటాయి అందులో చాలా వరకు. అఫ్కోర్స్ వాటిని మనం ఎలా డీల్ చేయగలుగుతాము ఏంటి అనేది ఉంటుంది. బట్ కానీ వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చే ట్రోల్స్ కానివ్వండి, అక్కడ వచ్చే నెగిటివిటీ కానివ్వండి, మనం ఎంత వద్దనుకున్నా కూడా ఆటోమేటిక్ అఫ్కోర్స్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. వాటికి కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారా? యా,
రిపోకషన్స్ వస్తాయని ఆ భయం నాకు ఎప్పటి నుంచో ఉన్నది. అది నాకు రిస్క్ అనేది అలవాటైపోయింది ఇక. బట్ అగైన్ అదే దీంతో ఇంకా పెద్ద రిస్క్. ఇప్పుడు ఆర్జీవి గారితో చేసేటప్పుడే అది రిస్క్ అని అనుకున్నాను నేను. ఇది ఇంకా పెద్ద రిస్కే ఇంకా. బట్ ఆపర్చునిటీ వచ్చింది, అట్లా భయపడి వెనకాల అడిగేస్తే కాదు కదా. లెట్ మీ ఫేస్ దాట్ అండ్ చూస్తా ఎంతవరకు అయితే. మీకు అసలు అడ్వెంచరస్ ఇష్టం కూడా. అది ఇందాక అంటుండే కదా సినిమాలు చేస్తుంది ఇట్లా అని అనుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ అనగానే మళ్ళీ షాక్, ఇది ఏందిరా బాబు మళ్ళీ ఇటు పోతుంది. ఇంకొకటి ఏంటి, ఎట్లా నేమ్ వస్తుందో సినిమాలన్నా కనీసం మనకు తెలుసు ముందు ఈ స్టోరీ అట అని చెప్పేసి తెలుసు. ఇదైతే ఏం తెలియదు, ఎట్లా వస్తుందో ఇది బయటికి అన్నట్టు చూస్తుంది. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో అనేది తెలియదు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే అందరికీ నేను చాలా సాఫ్ట్గా క్యూట్ ఇట్లా అన్నట్టుగానే అనుకుంటారు అందరూ. I also have situations, I have had situations where I'm really very aggressive. నేను యాక్చువల్లీ అదే కోపం తెచ్చుకున్నది కూడా ఉన్నాయి. నెక్స్ట్ అదే అడగబోతున్నాను. సాఫ్ట్గా ఉన్నారు, నామినేషన్స్ అంటేనే అక్కడ ఎలా ఉంటారో మీకు తెలుసు. మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఎమోషన్స్ క్యారీ అవుతుంటాయి. అలాంటప్పుడు మీరు వాటిని ఫేస్ చేయగలరా, ఎలా హ్యాండిల్ చేయగలరు అనేది? అది కొంచెం స్ట్రెస్ఫుల్లే, కాకపోతే నాకు కోపం వస్తుంది. నేను అంతా ఏం సాఫ్ట్ కూడా కాదు, కోపం బాగా వస్తుంది నాకు. వచ్చినప్పుడు మాత్రం అసలు చాలా పీకుతుంది అది. అంటే సోనియా బయట ఎలా ఉంటారో అలానే ఉండబోతున్నారా హౌస్లో, లేకపోతే ఒక మాస్క్ వేసుకొని జనాల ఓట్స్ కోసము యాక్ట్ చేయబోతున్నారా, ఎలా ఉండబోతున్నారు? నెవర్ నేను అట్లా ప్లానింగ్ అంతా చేయను. అట్లా చేయాలంటే యాక్టింగ్ చేసుకుంటా కదా, నాకు సినిమాలు వచ్చిన వాటిలోనే యాక్టింగ్ చేసుకోవచ్చు కదా. బిగ్ బాస్ అనే అంత మంచి షోకే ఎందుకు వెళ్ళాలి యాక్టింగ్ చేసి? అండ్ అది 100 రోజులు ఎట్లా చేస్తాను నేను? గంట సేపు చేయండి బాబు అంటేనే కొంచెం అది క్యారీ చేస్తాం, కష్టం అనిపిస్తుంది. 100 రోజులు చేయాలంటే అది ఇంకా కష్టం. ఇంకోటి ఓటింగ్ కోసం యాక్టింగ్ చేసేసి మై ఫేస్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. నేను ఇట్లా మామూలుగా నవ్వినా తెలిసిపోతుంది అవుతుందిరా తెలుస్తుంది. సో మై ఫేస్ ఇస్ మై మైండ్ అన్నట్టు. సో నాకు అది కూడా రాదు, మామూలుగా కూడా అట్లా రాదు. సో ఓటింగ్ అనేది మనం యాక్టింగ్ చేస్తూ వస్తుంది అనేది నేను నమ్మను. ఇప్పటివరకు మన విన్నర్స్ని చూసినా కూడా చాలా వరకు కూడా వాళ్ళు ఎట్లుంటే అట్లా ఉంటేనే యాక్సెప్ట్ చేసిర్రు జనాలు. సో దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. చాలామంది చాలా రకాలుగా చెప్తారు, ఎట్లనైతేనే ఉంటారు షోలా, లేకపోతే ఇట్లయితేనే అట్లయితేనే అని చాలా కండిషన్స్ ఏదో మాట్లాడుతుంటారు. కానీ నేను చూసినంత వరకు అయితే ఎంత నువ్వు జెన్యున్గా ఉన్నావో అదే వచ్చింది. ఇప్పుడు రేవంత్ గారు ఉన్నారు, ఆయన కూడా జెన్యున్గానే ఉన్నాడు కదా. కోపం వస్తే కోపంగా ఉన్నాడు, ఇష్టం ఉంటే ఇష్టంగా ఉన్నాడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారు ఉన్నారు, ఆయనకు అసలు ఎంత డిపెండెంట్ ఉన్నాడు శివాజీ గారి మీద కానీ డిపెండెంట్ ఉన్నాడు. కానీ అది కూడా జనాలు యాక్సెప్ట్ చేసారు, ఎందుకంటే ఆయనకేం తెలియదు మరి పాపం. తెలియనప్పుడు ఇంకొకటి మీద హెల్ప్ తీసుకొని నడిపించిండు ప్రోగ్రామ్. సో మనం ఎలా ఉంటున్నామో బయట అలానే ఉంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు తెలిసిపోతుంది అది. అంత పిచ్చోళ్ళు ఏం లేరు జనాలు. ఇప్పుడు మనకన్నా ఎట్లా మనం ఏదో అనుకుంటాం కానీ అందరూ ఈ రోజులలో తెలివిగానే ఉన్నారు. సో ఓటింగ్ కూడా దాని మీదనే డిపెండ్ అవుతుంది అని నేను అనుకోను. మనం ఎట్లా మంచిగా ఉంటే, మనం ఎంత జెన్యున్గా ఉంటే అంత ఓటింగ్ వస్తుందని నేను నమ్ముతున్నా. ఐ హ్యావ్ టు సీ, లోపలికి పోయినాక ఏది నిజం ఏదో అబద్ధమో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. షో మీద చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. చాలా వరకు ప్రతి సీజన్ స్టార్ట్ అయినప్పుడు కూడా షోని బ్యాన్ చేయాలి, ఆపేసేయాలి, ఇది సమాజానికి విరుద్ధంగా ఉంది, ఇవన్నీ కూడా చాలా రకాలుగా చూస్తుంటారు ఆ కాంట్రవర్సీలు అన్నీ కూడా. సో మీకేమనిపిస్తుంది? అవన్నీ ఏమైనా ఉన్నాయా కాంట్రవర్సీల్లో? చెప్పిన వరకు వాస్తవాలు ఏమైనా ఉన్నాయా, నిజంగా అలాంటివి ఉన్నాయా? నాకైతే ఏం అట్లా అనిపించలేదు నాకైతే ఇప్పటివరకు ఏమీ అంతా. ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్. ఇప్పుడు బయట మనం ఎట్లా కోపంగా ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తాము, అక్కడ అదే కనబడుతుంది. కొంచెం అదే లిమిటేషన్స్ ఉండదు ఇక, వాళ్ళు ఇక కొంచెం ఇంకెక్కువ కోపంగా ఇట్లా ఉంటుంది కావచ్చు, సిచ్యువేషన్ బట్టి. అది మామూలు కూడా జరుగుతుంది. ఇప్పుడు నేను చిన్న విషయానికి చాలా పెద్ద గొడవ చేసింది కూడా. ఒకసారి నేను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మేము ఏదో ఇట్లా వెళ్తున్నాము, నేను వెళ్ళొచ్చా ఇప్పుడు, ఆ సిగ్నల్ చాలా టైం అవుతుంది, మరి ఇంత టైం ఉండదు, పాడైందేమో చెక్ చేయనడానికి పిలిచిన నేను ఆయనని. ఆయన అసలు రెస్పాండ్ అవ్వకుండా ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు. ట్రాఫిక్ పోలీసు మాట్లాడుకుంటే ఆగండి ఉన్నది కదా ఇట్లా అని చెప్పేసి తిడుతున్నాడు సిగ్నల్. అది ఆల్మోస్ట్ 1.5 minutes 2 minutes అయిపోయింది. సో దేర్ షుడ్ బి సమ్ ప్రాబ్లమ్, చెక్ చేయడానికి నేను ఫోన్ చేస్తాను. నేనేమన్నా నీకు నేను కాదు కదా, నువ్వు నన్నేంది, నువ్వు ఇట్లా ఇష్టం వచ్చిన ఇట్లా ఆగు అక్కడ ఉన్నది కదా అని ఇట్లా తిట్టేసరికి నేను మస్తు కోపం వచ్చింది ఇక నాకు. నేను ఎట్లా అంటావు నువ్వు అట్లా, నువ్వు యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన నువ్వు ఏం కాదు కదా అని. అక్కడ ఆయన సారీ చెప్పేదాకా నేను అక్కడనే ఉండాలన్నట్టు కనిపించినంత సాఫ్ట్ ఏం కాదు. సో అట్లా ఉంటుంది కొంచెం. అండ్ బిగ్ బాస్ షో ఇస్ లైక్
అన్ని లెవెల్స్ ఆఫ్ పీపుల్ని తీసుకొస్తారు, చిన్న పెద్ద స్టేటస్ వీటర్స్ ఇట్లా అంతా కాదు, అన్ని లెవెల్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉంటారు. అందరితోనే నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు, ఆకలి ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తాను, కోపం వచ్చినప్పుడు ఎలా ఎట్లా చేస్తావు అదంతా. సో నాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే మీరు అందరు మామూలుగా చూసేటోళ్ళు సాఫ్ట్ ఇన్నోసెంట్ అనుకుంటారు, సడన్గా నేను కోపం వస్తే ఈమెంద్ర బాబు ఇట్లున్నది అని అనుకుంటారేమో అని ఒకటే భయం. బట్ ఐ ఆల్సో క్యారీ ఆల్ ద కైండ్స్ ఆఫ్ ఎమోషన్. నేను బాధపడతా, నేను ఫ్రెండ్షిప్ చేస్తా, నేను కోపం తెచ్చుకుంటా, వెంటనే వెంటనే అవుతుందో కోపం ఉంటుందో అవన్నీ కూడా నాకు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ నాకు ఏమంటారు, ఎక్కువ నేను బయట లేను. మూవీ చేసిన మూవీ వరకే, సోషల్ వర్క్ చేసిన సోషల్ వర్క్ వరకే. పర్సనల్ థింగ్స్ అన్నీ బయట పెట్టేసి ఇన్స్టాగ్రామ్ ఉన్నది కదా అని చెప్పేసి అట్లా అంతా పెట్టిన ప్లేసెస్ లేవు నేను. అండ్ ఓటింగ్ అప్పుడు కూడా ఐ ఫాట్, నా ఓటింగ్ది లిస్ట్లోంచి తీసేసినారు. అప్పుడు మేము మంతనీలో ఉండట్లేదు కదా అనేసి, ఇక్కడ చదువుతున్నారు ఇక్కడే సెటిల్ అయ్యారు కావచ్చు అని చెప్పేసి తీసేసినారు. అప్పుడు కూడా ఐ ఫాట్ ఫర్ మై దిస్ థింగ్. సో నేను ఉన్నా అట్లా అదే కనబడదు అంతే. బట్ హౌస్లో 100 days ఫోన్ లేకుండా, పేరెంట్స్ లేకుండా, ఫ్రెండ్స్ లేకుండా, మన ప్రపంచం ఏంటో తెలియకుండా ఉండాల్సి వస్తుంది. దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నారా? పేరెంట్స్ లేకుండా ఉండటం అలవాటేనా? అంతా అంటే 10 days అట్లా అలవాటు ఉన్నది. మోర్ దెన్ మంత్స్ అంటే అంత అలవాటు. అట్లీస్ట్ ఫోన్స్ అన్న ఉండేటి కదా ఉన్నా కూడా. ఇప్పుడు అది లేకుండా అంటే కొంచెం నర్వస్నెస్ ఉన్నది. కానీ దట్స్ అట్ సమ్ కాస్ట్ కదా. ఇక నేను కప్ విన్ అయితే అంతకంటే ఏమున్నది, టైటిల్ అది కూడా ఒక టాస్క్ అయినా అలా దూరంగా ఉండటం కూడా టాస్కే కాబట్టి ఉండాల్సి వస్తుంది. అండ్ ఐ హ్యావ్ టు అంటే అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, లెట్ మీ ట్రై, లెట్ మీ డూ అన్నట్టు ప్రిపేర్ అవుతున్నా అంతే. ఆ మైండ్ ఒకటి అట్లా ప్రిపేర్ చేస్తున్నా అంతే. ఓకే. అండ్ అక్కడ ఎవరు పనాలు చేసుకోవాలి, ఎవరు వంట వాళ్ళు చేసుకోవాలి, ఇవన్నీ అలవాటు ఉన్నాయా? అక్కడికి వెళ్ళాక అలవాటు చేసుకోవాలి. బిగ్ బాస్ అనేది తెలుసు మీకు, ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళు వేసే ఓటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి జనాలు ఓటింగ్ విషయానికి వస్తే చాలా వరకు వెళ్ళే ముందరే అందరూ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్తారు, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తారు. ఒక సోషల్ మీడియాని పెట్టుకుంటారు, పిఆర్ని మెయింటైన్ చేస్తుంటారు. కొంతమందికి అయితే ఆర్మీలే మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా చూసాం. సో అలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? నేను అసలు నా బట్టలు షాపింగ్ చేసుకోవడానికి నాకు టైం లేకుండే, సో ఇవన్నీ ఏం ప్లాన్ చేయలే. నేను నమ్మిన కాన్సెప్ట్ నిజమైతే జనాలు మనం ఎట్లుంటే అట్లా నచ్చుతారు అని అనుకుంటే నేను మ్యాక్సిమం నేను ఎంతవరకు ఉండగలుగుతా, నేను విన్ అయ్యి వస్తానా అనేది అంతే. నేనే తప్పుగా అనాలిసిస్ చేసిన అంటే దట్ విల్ బి అన్ ఎక్స్పీరియన్స్, అంతే అనుకున్నాను నేను. ఈ పిఆర్ ఇవన్నీ ఐ డోంట్ థింక్ అంత, నాకు అంత టైం కూడా లేదు అండ్ ప్రిపరేషన్ అంతా ఏం లేదు. పూర్తిగా ఆడియన్స్ దాని మీదే డిపెండ్ అయ్యి ఉన్నారు అంతే. అలాంటి పిఆర్ ఇవి అవసరం. డెఫినెట్గా మీరు అన్నట్టు ఆ షోలో మనం బయట ఎలా ఉంటున్నాము, మన రియాలిటీ ఏంటి అనేది అక్కడ ప్రొజెక్ట్ చెప్తే వాళ్ళకి నచ్చితే ఆటోమేటిక్గా వాళ్ళు ఓటేస్తారు. మనం ఎవరిని కూడా ఇది చేయక్కర్లేదు, పిఆర్లను మెయింటైన్ చేయక్కర్లేదు, ఆర్మీలను మెయింటైన్ చేయక్కర్లేదు. సో వాళ్ళకి నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు. నేను నచ్చితే నాకే వాళ్ళే బిల్ చేసుకుంటారు. అది అసలు అది ఇంకా పెద్ద అచీవ్మెంట్ కదా అట్లయితే. ఇప్పుడు ఇవన్నీ కాదు, ఆర్గానిక్గా వచ్చింది, అది నాకు ఎంత కాలమైనా ఉంటుంది. అది దట్ ఈస్ వాట్ ఐ విల్ గెయిన్. ఒకవేళ అదొకటే నేను చూస్తున్నా, నా ఎక్స్పీరియన్స్తో పాటు ఇవన్నీ వస్తే ఇవన్నీ నాకు బోనస్ అంతే. వాళ్ళ ఇష్టం అనేది ఇప్పుడు మనం కమర్షియల్ మూవీస్ అన్నీ చేస్తే వాళ్ళకి ఫ్యాన్స్ ఇట్లా అంతా వస్తారు కదా. సో మన ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ ఆర్టిస్ట్ లాగా ఉంటే అదే పెద్ద అచీవ్మెంట్ కదా. ఐ వాంట్ టు టెస్ట్ దట్. నాకు ఎంతమంది ఫ్యాన్స్ అవుతారు, నన్ను చూసి ఎంతమంది నచ్చుతారు అనేది నాకు ఈ తెలుస్తుంది. టైటిల్ వచ్చింది అంటే అసలు నాకు తిరిగే లేదు. 100 మంది ఫ్యాన్స్ వచ్చినా కూడా జెన్యున్ గా వచ్చినట్టుగా, కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మన అందరికీ తెలుసు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూసినా కూడా, సోషల్ మీడియా ఇవంతా చూసినా కూడా జెన్యున్ ఉండేవి చాలా తక్కువ, మనకి ఆర్గానిక్ ఉండేవి ఎంత కాలమైన ఉంటుంది. నువ్వు ఒక సినిమా చేయని రోజు కూడా నాకు అదే ఫాలోయింగ్ ఉంటుంది, సినిమా చేస్తేనే అని కాదు. సో దట్స్ వాట్ నేను సోషల్ వర్క్లో నుంచి ఇక్కడ వరకు వచ్చినది నేను నమ్మింది అదే. నా బేస్ నాకు ఉంటుంది అంతే. అది ఆర్గానిక్ వచ్చింది, నన్ను ఎట్లయినా యాక్సెప్ట్ చేస్తారు. లేదనుకో ఎప్పుడన్నా ఇట్లా ఏదైనా తప్పైనా ఒప్పైనా వెంటనే చేంజ్ అయిపోతుంది, నీ మార్క్ పోతుంది. సో నేను లాంగ్ టర్మ్ నేను ఉండగలుగుతా అని అన్నా కదా, అది కూడా బేస్డ్ అపాన్ దిస్. నేను నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఎట్లా అంటే నాకు అన్న ఆర్గానిక్ ఉన్నది. నాకంతా ఇట్లా చూడంగానే నాకు మంచిగా మాట్లాడడం కానీ, లేకపోతే ఇట్లా నచ్చుతారు వెంటనే, ఇటువంటి దాని మీదే ఐ హ్యావ్ అండర్స్టూడ్.
సో నేను అదేం ప్లాన్ చేయలే అండ్ నాకు షార్ట్ టైంలో నేను ఏం చేయలేను, అసలు చేయలేకపోయాను నేను. అయినా మీకు ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు, ఇన్స్టాలో 1,00,000 పైన ఉన్నారు కాబట్టి ఫాలోవర్స్ ఆల్రెడీ. సో ఫ్యాన్స్ ఆల్రెడీ ఉన్నారు అండ్ మీరు వెళ్ళిన తర్వాత మీరు ఉండే విధానాన్ని బట్టి డెఫినెట్గా ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు ఓటేస్తారు ఉంటుంది కాబట్టి. రైట్, ఆర్మీని లేకపోతే ఇలాంటి పిఆర్ని ఏది ప్రిపేర్ చేసుకోలేదు, కనీసం డ్రెస్సింగ్లు ఇవైనా ప్రిపేర్ చేసుకున్నారు ఎందుకంటే తక్కువ టైం ఉందంటున్నారు కాబట్టి. వీలైనంత చేసుకున్నా. ఎందుకంటే బిగ్ బాస్ ఎంత ఇంపార్టెంట్ షోనో డ్రెస్సింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ షో. వీకెండ్ వచ్చిందంటే వాళ్ళ కంటెస్టెంట్ ఏం డ్రెస్లు వేసుకున్నారని చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అవును, ఐఎమ్ రియలీ వెరీ బ్యాడ్ అట్ స్టైలింగ్ అండ్ ఆల్. నాకు అది చాలా ఎఫర్ట్తోనే వచ్చే పని నాకు స్టైలింగ్లా. బట్ యా సమ్హౌ ఏదో నాకు తోచినంత నేను తీసుకున్నా, ఇంకా షాపింగ్ చేసిన. అండ్ కొంతమంది డిజైనర్స్ హెల్ప్ చేస్తున్నారు కొలాబ్స్కి అలాగా. సో యా, సో మొత్తానికి ఎలా ఉన్నారో అలానే ఉండి ప్రజల మనసుని అండ్ బిగ్ బాస్ కప్పుని గెలవాలనే గోల్తో వెళ్తున్నారు కాబట్టి. ఐ విష్. రైట్. సో ఎనివే, ఒక మంచి మనసుతో వెళ్తున్నారు, మంచి పనులు చేస్తున్న మీరు అక్కడ కూడా బిగ్ బాస్లో కూడా అదే మంచి మనసుతో అక్కడ వాళ్ళ మనసుల్ని అండ్ ఆడియన్స్ మనసుల్ని గెలుచుకొని కప్పుతో బయటకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆల్ ది బెస్ట్ సోనియా గారు. థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? డెఫినెట్గా. యా, నేను షార్ట్ టైంలో నేను తెలుసుకున్నా ఇది ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ నాకు బిగ్ బాస్ సీజన్ 8లోకి రావడం అనేది. ఇప్పటివరకు మూవీస్ అండ్ సోషల్ వర్క్ ఇవన్నీ కూడా నేను తెలిసిన వాళ్ళందరూ కూడా నన్ను మంచిగా యాక్సెప్ట్ చేసినారు అండ్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసినారు. ఇప్పుడు ఇంకొంచెం చాలామందికి ఇంకా కొంతమందికి నేను తెలియబోతున్నా, వాళ్ళందరూ కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తారని నమ్ముతున్నా. అండ్ కీప్ సపోర్టింగ్ మీ. మీ పిల్ల మన అమ్మాయి అని అనుకొని సపోర్ట్ చేయండి నాకు. అండ్ కీప్ ఓటింగ్ వెన్ ఎవర్ ఐమ్ ఇన్ నామినేషన్స్. ఇంపార్టెంట్ ఫేసెస్ ఉంటాయంట, ఇంకా చాలా టఫ్ టాస్క్స్ ఉంటాయంట. ఐ డోంట్ నో నేను ఎట్లా చేస్తున్నాను, బట్ ఐ విల్ గివ్ మై 100% ఇంటూ ఇట్ ఏదైనా. సో కీప్ సపోర్టింగ్ మీ అండ్ కీప్ ఓటింగ్ అండ్ నన్ను గెలిపించండి దయచేసి. థ్యాంక్ యూ. డెఫినెట్గా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. అండ్ నేను కూడా కోరుకుంటున్నాను మీరు కప్పుతో బయటకు రావాలి అని చెప్పి. ఆ కప్పు పట్టుకొని మనం మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి సోనియా ఆకులతో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.